గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డిపార్ట్మెంట్ నుంచి మల్టిపుల్ జాబ్ రోల్స్ కి ఈ నోటిఫికేషన్ మనకి అఫిషియల్ గా టుడే రిలీజ్ అయింది గైస్. వన్స్ ఈ జాబ్ లో మీరు కనుక సెలెక్ట్ అయితే శాలరీ చూసుకుంటే మనకి బేసిక్ శాలరీ 35,000 నుంచి 1,77,000 వరకు ఉంది. సో ఎన్ని పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఫాస్ట్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మనం నోటిఫికేషన్ లోకి వెళ్తే ఇక్కడ మనకి గ్రూప్ ఏ బి సి అని 3 కేటగిరీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ లెవెల్లో డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కి మనకి బేసిక్ సాలరీ చూసుకుంటే 56,000 నుంచి 1,77,500 వరకు ఉంది. అండ్ నంబర్ ఆఫ్ పోస్ట్ లో చూసుకుంటే మనకి 10 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి గైస్. అందులో జనరల్ కేటగిరీ 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ ఈచ్ అవైలబుల్ గా ఉంది. అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 1 వేకెన్సీ అవైలబుల్ గా ఉంది. టోటల్ 10 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి మనకి బేసిక్ సాలరీ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఇది మనకి గ్రూప్ బి కేటగిరీ కిందకి వస్తుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఒకటే అవైలబుల్ గా ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లెవెల్ 6 కి చూసుకుంటే మనకి బేసిక్ సాలరీ 35,400 నుంచి స్టార్ట్ చేసుకొని 1,12,400 వరకు ఉంది గైస్. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 1 పోస్ట్ అవైలబుల్ గా ఉంది. అండ్ అకౌంటెంట్ లెవెల్ 5 కి చూసుకుంటే బేసిక్ సాలరీ 29,200 నుంచి మనకి 92,000 వరకు ఉందన్నమాట. ఇవి కరెంట్ పోస్టులు అండ్ బ్యాక్లాగ్ పోస్టులు కలుపుకొని టోటల్ 42 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అడిషనల్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 2 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ 44 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి గైస్. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్టులు మనకి కరెంట్ అండ్ బ్యాక్లాగ్ పోస్టులు చూసుకుంటే 31 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా 84 పోస్టులకైతే మనకి ఎన్హెచ్ఏ నుండి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 28 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది. అండ్ రిజర్వేషన్ ని బేస్ చేసుకొని మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకి ఇవాళే స్టార్ట్ అయింది గైస్. అక్టోబర్ 30 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 15th వరకు ఛాన్స్ ఉందన్నమాట మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడం కోసం. ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే, సో డిప్యూటీ మేనేజర్ గ్రూప్ ఏ లెవెల్ పోస్ట్ కి క్వాలిఫికేషన్ మనకి మాస్టర్స్ ఎంబీఏ అడుగుతున్నారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అండ్ ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ గ్రూప్ ఏ లెవెల్ కేటగిరీకి మినిమం క్వాలిఫికేషన్ ఎంబీఏ చేసి ఉండాలి అండ్ మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి ఎసెన్షియల్ గా మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి గైస్. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కి మనకి మాస్టర్ డిగ్రీ మస్ట్ గా ఉండాలి. సో ఈ గ్రూప్ ఏ అండ్ బి లెవెల్ కేటగిరీకి మస్ట్ గా ఎంబీఏ ఉండాలి. అండ్ లెవెల్ సి చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. ఇంటర్మీడియట్ చేసున్నా కూడా మనకి మేనేజ్మెంట్ అండ్ అకౌంట్ కేటగిరీలో సరిపోతుంది అనమాట. సో చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు కదా, సిఏ. గ్రూప్ సి లెవెల్లో చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది గైస్. అండ్ స్టెనోగ్రాఫర్ కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్, మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ కి బేస్డ్ ఆన్ పోస్ట్ ని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అప్ టు 10 to 15 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇవి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పోస్టులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. ఇది మనకి టైర్ 1 అండ్ టైర్ 2
లెవెల్స్‌లో ఉంటుంది. సో, పార్ట్ ఏ అండ్ పార్ట్ 2 కేటగరీస్‌గా ఉంటుంది. సో, పార్ట్ 1లో చూసుకుంటే మనకి బేసిక్ లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి ఓవరాల్‌గా 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది 2 ఇయర్స్ అండ్ ఇంటర్వ్యూ 15 మార్క్స్‌కి ఉంటుంది. ఓవరాల్‌గా 135 మార్క్స్‌కి మనకి ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా 135 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉంది కదా! బి కేటగిరీ. సో, వాళ్ళకి బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి హైరింగ్ అయితే తీసుకుంటారు. సో, పార్ట్ 1లో మనకి బేసిక్ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ క్వాంట్ ఆప్టిట్యూడ్ మీద మనకి ఉంటుందన్నమాట 60 మార్క్స్‌కి. అండ్ రిమైనింగ్ 60 మార్క్స్‌కి డొమైన్ స్పెసిఫిక్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా ఇది కూడా 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌కి కూడా సేమ్ టైర్ 1 అండ్ టైర్ 2 లెవెల్స్‌లో ఎగ్జామ్ 120 మార్క్స్‌కి ఉంటుంది. సో, సిలబస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మెయిన్‌గా అకౌంటెంట్‌కి చూసుకుంటే ఎనీ డిగ్రీ పర్సన్స్ మనకి అకౌంటెంట్ పోస్ట్‌కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లెవెల్స్‌లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 కూడా ఒకటే రోజు జరుగుతుందన్నమాట. సో, 2 అవర్స్ డ్యూరేషన్. సో, ఫస్ట్ పార్ట్‌లో లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది. సో, క్వాంట్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ కూడా అదే టెస్ట్‌లో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ లెవెల్‌లో డొమైన్ స్పెసిఫిక్ క్వెషన్స్ ఉంటాయి. సో, 2 కూడా అట్ ఏ టైమ్ ఒకటేసారి జరుగుతుంది. ఓవరాల్‌గా 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. సో, ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట అకౌంటెంట్‌కి. సో, ఓన్లీ ఎగ్జామ్ మెరిట్‌ని బేస్ చేసుకొని మనకి హైరింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే స్టెనోగ్రాఫర్‌కి కూడా సేమ్ లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ మీద 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సీబీటీ ఎగ్జామినేషన్ ఫర్ ఇన్ ఆల్ గ్రూప్స్ ఏ అండ్ బీసీ పోస్టులకి చూసుకుంటే మినిమమ్ జనరల్ కేటగిరీకి 40% పాస్ మార్క్స్ ఉండాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 35% పాస్ మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 30% పాస్ మార్క్స్ అయితే ఉండాలి గైస్. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్‌కొచ్చేసి హైదరాబాద్‌లో ఉంది. అండ్ ఏపీ స్టేట్‌కి విజయవాడలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ కూడా 2 ఒకటే రోజు జరుగుతాయి. అండ్ 2 అవర్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ మీరు గనుక ఈ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయితే బేస్డ్ ఆన్ మీకు పోస్ట్ ఏ అండ్ బికి ఇంటర్వ్యూ ఉంటుంది. సి లెవెల్‌లో మనకి ఇంటర్వ్యూ ఉండదు. బేస్డ్ ఆన్ ఎగ్జామ్ మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేదైతే ఉంటుందన్నమాట మీ సేమ్ స్టేట్‌లో. ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ కూడా ఉంటుంది గైస్. ఎగ్జామ్ ఫీజ్ జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి నిల్ అన్నమాట. ఇది నోటిఫికేషన్ గురించి గైస్. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అప్లై చేయండి. సో, ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి బెనిఫిట్స్ కూడా చాలా బావుంటాయి. మంచి ప్యాకేజ్ ఉంది. అండ్ ఒక ఎగ్జామ్‌తో సెలక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జాబ్ సెర్చ్‌లో ఉంటే గనుక వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి గైస్. థాంక్ యూ.